కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ. ఒక కొరియన్ గోస్ట్ పెనుగొండకు వస్తే ఆ గోస్ట్ వరుణ్ తేజ్ని పట్టుకుంటే ఐడియా వింటేనే క్రేజీగా ఉంది కదా. కానీ ఈ క్రేజీ కాన్సెప్ట్ ని సినిమా ఎంతవరకు సరిగ్గా యూజ్ చేసుకుంది? స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే సౌత్ కొరియాలో చనిపోయిన ఒక గ్యాంగ్స్టర్ పెనుగొండకు వస్తే అక్కడ జరిగిన ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల ఆ కొరియన్ స్పిరిట్ కనకరాజు బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆ స్పిరిట్ నుంచి బయట పడాలంటే కనకరాజు సౌత్ కొరియాకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తెలుగు విలేజ్ బ్యాక్ డ్రాప్ కి కొరియన్ గోస్ట్ కాన్సెప్ట్ యాడ్ చేయడం వల్ల కామెడీ, హర్రర్, కల్చరల్ క్లాస్ కి చాలా స్కోప్ ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ సినిమా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. స్టోరీ సెటప్ క్లియర్ గా ఉంటుంది. విలేజ్ కామెడీ సీన్స్ కూడా డీసెంట్ గా వర్క్ అవుతాయి. కానీ ఈ ఎంటైర్ ఫస్ట్ హాఫ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఎవరు అంటే సత్య స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి కామెడీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ కొరియన్ లాంగ్వేజ్ క్యారెక్టర్ ఇంటరాక్షన్స్, సత్య టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ సీన్స్ ని నెక్స్ట్ లెవెల్స్ తీసుకువెళ్తాయి. అందుకే ఫస్ట్ హాఫ్ బోరింగ్ అనిపించకుండా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ కి కొరియాకి షిఫ్ట్ అవడంతో సెకండ్ హాఫ్ లో అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడే సినిమా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఇంత ఇంట్రెస్టింగ్ ప్రిమిసెస్ పెట్టుకుని దాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. ఒక కొరియన్ స్పిరిట్ తెలుగు హీరోని పొజిస్ చేసింది కదా, అక్కడ నుంచి వచ్చే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, ఫుడ్ హ్యాబిట్స్, కల్చరల్ డిఫరెన్స్, బిహేవియర్ చేంజెస్ ఇవన్నీ ఇంకా స్ట్రాంగ్ గా కామెడీకి యూజ్ చేసుకోవచ్చు. అదే టైంలో హర్రర్ ఎలిమెంట్స్ కూడా ప్రాపర్ గా బిల్డ్ చేయాల్సింది. కానీ రెండింటిని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. ఇంకా మేజర్ ఇష్యూ గోస్ట్ కనకరాజుని ఎప్పుడు కంట్రోల్ చేస్తుంది, ఎప్పుడు కనకరాజు నార్మల్ గా ఉంటాడు, ఇలాంటి విషయాల్లో క్లారిటీగా తగ్గిపోతుంది. దానితో స్క్రీన్ ప్లే కూడా ఒక పాయింట్ తర్వాత కో స్టోరీ నుంచి పక్కకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. కొత్త కాన్ఫ్లిక్ట్ గానీ, కొత్త ట్విస్ట్లు కానీ అవి న్యాచురల్ గా స్టోరీలో డెవలప్ అవుతున్న ఫీలింగ్ మాత్రం తగ్గిపోతుంది. ఇక క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా తగ్గిపోతాయి. సూపర్ న్యాచురల్ కాన్ఫ్లిక్ట్ కి అవ్వాల్సిన స్ట్రాంగ్ పే ఆఫ్ అనిపించదు. విజువల్ ఎఫెక్ట్స్, సీజీ కూడా కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్ గా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీక్వెన్స్ కాన్సెప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసిన విధానమే మెయిన్ ప్రాబ్లం. ఒకవేళ ఇదే ఐడియాని ట్రిగర్ స్క్రీన్ ప్లే తో, బెటర్ హర్రర్ కామెడీ బ్యాలెన్స్ తో, స్ట్రాంగ్ క్లైమాక్స్ తో తీసింటే రిజల్ట్స్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉండేవి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ డీసెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. విలేజ్ లుక్ లో ఒక స్టైల్, కొరియన్ పొజిషన్ లో మరో స్టైల్, రెండింటిని మేనేజ్ చేశాడు. రితికా సింగ్ కూడా తన రోల్ కి జస్టిఫికేషన్ చేసింది. కానీ రొమాంటిక్ ట్రాక్ లో కావాల్సిన ఎమోషన్ డెప్త్ మాత్రం పెద్దగా కనిపించలేదు. మురళీధర్ ఓకే, సపోర్టింగ్ క్యాస్ట్ కూడా తమ పరిధిలో చేశారు. కానీ ఈ సినిమాకి ఎక్కువ క్యారీ చేసింది మాత్రం సత్య. కామెడీ టైమింగ్ తో, ఎక్స్ప్రెషన్స్ తో, బాడీ లాంగ్వేజెస్ తో చాలా సీన్స్ కి లైఫ్ ఇచ్చాడు. ఓవరాల్ గా చూస్తే హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ లైట్ హార్టెడ్ కామెడీ కోసం, ఎస్పెషల్లీ సత్య కోసం వన్ టైం వాచ్ గా ట్రై చేయొచ్చు. మీరు ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.